సిగ్నేచర్ స్టూడియోస్ మోటో ఏంటంటే జై జవాన్ జై కిసాన్ అని మీరు 3 సార్లు అంటే ఐ క్లోజ్ మై ఇంటర్వ్యూ. సో ప్లీజ్ జై జవాన్ జై కిసాన్ అని 3 సార్లు. జై జవాన్ జై కిసాన్ 3 సార్లు అన్నట్టు. అని ఇంకా చాలా మంది సెక్షన్స్ ఉన్నారు, ఎందుకు 2 సెక్షన్లు పెట్టినారు? కంట్రీని బయట ఉండి ప్రొటెక్ట్ చేసి వాళ్ళైతే అహర్నిశలు రైతు ఇంకా అక్కడే ఉండిపోయాడు. యాక్చువల్ అందరికంటే పెద్ద బిజినెస్ మ్యాన్ రైతే అవ్వాలని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తాను. నేను అదే సార్, నేను జై తప్పుగా అనుకుంటారేమో. మీరు అన్న మాట నా ఉద్దేశం కదా, నేను ఎలా కన్వే చేయాలని ఆలోచిస్తున్నాను. మీరు బాగా కరెక్ట్గా చెప్పారు. పెద్ద బిజినెస్ మ్యాన్ అంటే ఇప్పుడు జై కిసాన్ నాకు ఎందుకు అన్నానంటే సార్, రైతే రాజు అని ఊరినే మాటలు చెప్తున్నారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి. కానీ వాడు పండించేదానికి వాడికి వచ్చే ధరకి ఎటువంటి సంబంధం లేదు. లిక్కర్ అమ్మేవాడు వాడు బాగానే ఉన్నాడు, సిగరెట్ అమ్మేవాడు వాడు బాగానే ఉన్నాడు. మనందరికి కడుపులు నింపే రైతు మాత్రం ఇంకా ధాన్యం కొనాలంటే పడిగాపులు కాస్తా ఉండాలా, వర్షం పడితే సేఫ్టీ లేకుండా బతకాలా, కరెక్ట్, పురుగుల మందు వాడు తాగాల, రేపటి రోజు వాడు చచ్చిపోయినా కూడా వాడి దాన సంస్కారాలకి ఎమ్మెల్యే పోయి ఏదో బిచ్చముగా ఒక 5-10 వేలు ఇచ్చి దండం పెట్టేసి వెళ్ళిపోతున్నాడు. అదే నేను ఎందుకు జై కిసాన్ అనను, ఎందుకంటే సార్ నేను ఒక ట్రూ బిజినెస్గా సక్సెస్ అవ్వాలని చూస్తున్నాను. అదొక బిజినెస్గా ఉండాలి. మీరు ఆయన రెస్పెక్ట్ ఇచ్చేసి షాలువా కప్పేసి రూపాయి జోబులో పెట్టుకుని పంపించేస్తున్నారు. నేను చెప్పిన లేరా తప్పు కదా. అంటే నేను ఆ బిజినెస్ని మీరు రెస్పెక్ట్ ఇవ్వండి, వాళ్ళకి దానికి ఆ సెక్షన్ ఇవ్వండి, వాళ్ళ ధర వాళ్ళు నిర్ణయించుకునే దానికి ఇవ్వండి. ఎవరికైతే ఫార్మర్ టు కస్టమర్ అనే కాన్సెప్ట్, కన్జ్యూమర్ అనే కాన్సెప్ట్ని మీరు డెవలప్ చేయండి. వాళ్ళకి పర్చేసింగ్ యూనిట్స్ విలేజ్లోనే పెట్టండి, ఏదైనా దగ్గరకు ఉంటే వాడు అమ్ముకోడానికి. ఈ మధ్యలో లేయర్లు కావాలంటే మీరు సెక్షన్ తీసుకొని తను మంచి స్ట్రాంగ్ బిజినెస్ మ్యాన్గా డెవలప్ చేయండి. ఆబ్వియస్గా తను పండించేదానికి ఎందుకు పండిస్తున్నాడు? ఎవరో శ్రీకాకుళంలో తినాలని కాదు కదా, తను ఓవరాల్ ఇన్కమ్, హీ వాంట్ దట్ ఇన్కమ్. దాని ఇన్కమ్తో ఇంకో 10 ఎకరాలు చేస్తారో ఇంకో డెవలప్ చేస్తారో ప్యూర్గా. అలాగే వాళ్ళు ఏమైనా మిస్టేక్స్ చేయంటే కరెక్ట్ చేయండి. టూ మచ్ దాంట్లో కెమికల్గా ఇంక్లూడ్ చేసి పెద్ద అవుట్పుట్ తెచ్చేయాలని చూస్తాను అనుకోండి, దాని కెమికల్ తగ్గించండి. వాళ్ళు కూడా ఎప్పటి నుంచి కూడా మిస్టేక్స్ ఉన్నాయి కదా. మీరు దాన్ని బిజినెస్ లాగా చూడండి, దాన్ని డెవలప్ చేయండి మంచిగా. అప్పుడు వాళ్ళు కూడా రేపు పొద్దున్న నెక్స్ట్ జనరేషన్ రాకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ మనం హాయిగా పొలం చేసుకుంటే ₹1,00,000 మిగులుతాయి. ఇక్కడ అక్కడ పోయి 30,000-40,000 కోసం వాడి దగ్గర మనం జాగిరి చేయాల్సిన అవసరం ఉందని అంటారు. కూడా చాలా బాగుంటుంది ఆ రోజు నిజంగా. అందుకని జై కిసాన్ అనే కాన్సెప్ట్ మీరు అనాలంటే ఊరిని అనేయచ్చు. జై కిసాన్ లోపల నుంచి ఎందుకు రాదంటే ఆ కాన్సెప్ట్ మనం డెవలప్ చేయాలి అని. సో మచ్ కన్విన్స్డ్ అండి, రియల్లీ ట్రూ. సో ఫైనల్గా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి లేదంటే మన యంగ్ జనరేషన్కి మీరేమైనా చెప్పాలి అని అనుకుంటే ప్లీజ్. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి నేను 2 ఎలక్షన్స్ పనిచేశాను సార్. చెల్లని కొట్టినట్టు, చంప మీద కొట్టినట్టు చూపించారు అంతే కదా. 151 ఇచ్చారు, 161 ఇచ్చారు. మీరు ఒక దాని వెనకాల ఎసెన్స్ చూడండి. ఆబ్వియస్గా కొంత సెక్షన్ 20% మారుతున్నట్టు కాదు, ఇది గట్రా అన్నారు. ఈసారి దాని పర్సెంటేజ్ పెంచండి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని, ఒళ్ళు మామూలు కాదు కదా, ఎడ్జ్లో నిలబడి పనిచేస్తారు ఎమ్మెల్యేలు. ఓహో ఈసారి నేను ఓడిపోతున్నాను ఏ మాత్రం ఉన్నా ఓడించండి. తర్వాత నెక్స్ట్ గెలిపిస్తారా, కింద ఇండిపెండెంట్ గెలిపిస్తారని చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి దాంట్లో. కానీ ఫ్రీ స్కీముల మీదే నిలబడతాం, ఇలా పంచుకుంటూ పోతాం, దాన్నే ప్రొజెక్ట్ చేస్తాం అని అంటే మటుకు మామూలుగా ఖచ్చితంగా ఈసారి ఓడిస్తారు. నేను ప్రొజెక్ట్ చేస్తాను దీన్ని. మీ వైపు నుంచి కూడా కలిసిన ఎమ్మెల్యేలా చెప్తాను, ఈసారి మేము ఓడిచ్చేస్తాం క్లారిటీ చెప్పండి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తాడు ప్రతి ఎమ్మెల్యే, ప్రతి సీఎం, ప్రతి పిఎం. సూపర్ సార్, ఏదైనా చాలా స్పష్టంగా చాలా హ్యాపీగా ఇచ్చారు. మీ ఇంకా లైఫ్లో చాలా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ ఆశయం నాకు చాలా గొప్పగా అనిపించింది. రియల్లీ అప్రిషియేటెడ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.